హాయ్ హాయ్ అండి. హలో అందరికి. మనం చూసినట్టయితే ఎన్టీఆర్ గ్లిమ్స్ అయితే వచ్చాయి, డ్రాగన్ గ్లిమ్స్. మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా నాకైతే గూజ్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అంటే ఆయన ఇండియా గర్వించదగ్గ డైరెక్టరు. గతంలో సలార్ చూసుకున్నా, కేజీఎఫ్ చూసుకున్నా ఎంత సూపర్ డూపర్ హిట్లు అయ్యాయో మన అందరికీ తెలుసు. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని. జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ తెలుసు, యాక్టింగ్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, ఆయన కొట్టిన పిండి. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే గూజ్ బంప్స్ వచ్చాయి. సినిమా కోసం అయితే వెయిటింగ్. ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే ఏవో 2 చిలకల్లో పక్షుల్లో కూడా చూపించాడండి ఈరోజు. వాటికి పేర్లు కూడా జపనీస్ పేర్లు పెట్టారు. యూహీ అవాన్ అని ఏవో పేర్లు పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆయన సినిమా కోసం అయితే ఐఎమ్ వెయిటింగ్. అంటే చూసినట్టయితే మూవీలో వైలెన్స్ ఎక్కువ ఉన్నట్టు చూపించారు, అంటే అందరికి నచ్చుతుందా? ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే ఎక్కువ చీకటి ఉంటుంది కదా, డార్క్నెస్. సలార్ కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, మనం చూసాం. సో అదే స్టైల్ ఇది కూడా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మంచి హిట్ కావాలనుకుంటున్నాను నేనైతే. అంటే చూసినట్టయితే ఎన్టీఆర్ లుక్స్ అయితే మరీ వీక్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు, ట్రోల్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి ఏమంటారు? నాకైతే ఏం వీక్ గా అనిపించలేదండి. నాకైతే బాగానే కనిపించాడు. క్యారెక్టర్ తగ్గట్టుగా ఆయన ఫేస్ డిజైన్ చేశారు అంతే. ఓకే. సినిమా రిలీజ్ అయినంత వరకు అందరూ వెయిట్ చేయాలి. పెద్ద మూవీ కూడా చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు సినిమా రిలీజ్ అవ్వకముందే. చాలా దురదృష్టకరం. పెద్ద పెద్ద హీరోలు వీళ్ళంతా, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ వీళ్ళకి పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్లు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ చేసుకోవడం తెలుసు. వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి దమ్ము లేదు జీలో, కనుక ఈ రాజకీయాలన్నీ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళలాగా వాళ్ళని కూడా ఇట్లు పట్టమనండి, వీళ్ళలాగా వాళ్ళని కూడా పాన్ ఇండియా స్టార్లు అవ్వమనండి. ఎందుకు ఏడుస్తారు ఒక సినిమాల మీద పడి? తప్పు కదా అట్లా. వాళ్ళకి జీలో దమ్ము లేదు, వీళ్ళకి ఉంది. సో వీళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. సో ఎనీవే, ఆల్ ది వెరీ బెస్ట్ డ్రాగన్ మూవీ. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. డ్రాగన్ క్లిప్స్ చూస్తే సేమ్ సలార్, కేజీఎఫ్ లాగే ఉందని చెప్పేసాను ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ నీకు చెప్పాలా? మరి ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే డార్క్నెస్ ఉంటుంది. నువ్వు అన్నట్టు సలారు, కేజీఎఫ్ లో డార్క్ గానే ఉంది అంతా కూడా. సో ఈ సినిమా కూడా అదే స్టైల్లో తీస్తున్నాడని అనుకుంటున్నాము. కాకపోతే ఎన్టీఆర్ ఇంకా ప్లస్ అవుతుంది, ఆ డాన్స్లో యాక్టింగ్ ఇంకా ఇరగదీస్తాడు కాబట్టి ఇంకా 2 సినిమాలకు మించి సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను అయితే కోరుకుంటాను. అంటే డ్రాగన్ మూవీలో చూసుకుంటే మనము డబుల్ రోల్ అనుకోవచ్చా, లేకపోతే సింగిల్ రోలే అనుకోవచ్చా? ఇంకా ఏం బయటికి రాలేదండి, డ్యూయల్ రోలా లేకపోతే డ్యూయల్ రోల్ కాదన్న విషయం ఇంకా తెలియదు. కొన్ని రోజులు వెయిట్ చేయాలన్నమాట. ఈ పెద్ద కూడా ఏంటి మరి త్రిపాత్రాభినయం అంటున్నారు, ద్విపాత్రాభినయం అంటున్నారు, అవేవి లేదంటున్నారు. చూడాలి మరి ఇవన్నీ. నాకు కూడా కన్ఫ్యూజింగ్ ఉంది. పెద్ద మూవీ కోసం అయితే నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను, June 4th. పెద్ద మీద అయితే ఎక్కువ అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఫ్యాన్స్ ఏ విధమైన వెయిటింగ్ చేస్తున్నారు? ఎందుకంటే అది వన్ కైండ్ ఆఫ్ బయోపిక్ కదా. చిన్న బయోపిక్ కూడా యాడ్ అయింది అందులో. కోడి రామ్మూర్తి అని మనందరికి తెలుసు. ఆయన బాడీ బిల్డర్, ఫేమస్ బాడీ బిల్డర్, ఉత్తరాంధ్రలో ఉంటారు ఆయన, ఉండేవారు అప్పట్లో. సో ఆయన బయోపిక్ అంటున్నారు. ఆయన ఛాతిపై నుండి ఏనుగులు, గుర్రాలు, కార్లు అన్ని వెళ్ళిపోయేవంట. ఆ స్టైల్లో కూడా చూపిస్తామని డైరెక్టర్ బుచ్చిబాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో అందరూ కూడా బయోపిక్ అంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తారు కదా. ఎన్నో బయోపిక్ చాలా హిట్ అయ్యాయి మన తెలుగులో. మహానటి ఎంత సక్సెస్ అయిందో తెలుసు కదా. సో వెయిట్ చేద్దాం, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.